అఖిల భారత గణేష్ సేవాదళ వ్యవస్థాపకులు మాజీ టీటీడీ బోర్డు మెంబర్ ముర్రంశెట్టి రాముల ఆధ్వర్యంలో శీఘ్ర కార్యసిద్ధికై కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దీక్షమాల ధారణ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, మహిళలు, చిన్నపిల్లలు ఎవరైనా మండల, అర్ధమండల, ఏకాదశి దీక్ష మాలధారణ స్వీకరించి పవిత్రులు కావాలని, తమ సహాయ సహకారాలుంటాయని అఖిల భారత గణేష్ సేవాదళ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు పిలుపునిచ్చారు. विजय चंद्र ओम गम गणपतये नमः काणिपाक जय बोलो गणेश ओम गम गणपतये नमः ओम गम गणपतये नमः ओम नमो वेंकटेशाय जय वासवी माता जय बोलो काणिपाक गणपति महाराज की जय जय ముఖ్యంగా 2005వ సంవత్సరంలో మొట్టమొదటిసారి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభూ కాణిపాకం క్షేత్రంలో గణేష మాలధారణ అని మన ఎక్స్-టీటీడీ బోర్డు మెంబర్ అయిన శ్రీ ముర్రంశెట్టి రాములు గారు 2005లో ఈ గణేష్ దీక్ష సిద్దిపేటలో ప్రారంభించారు. తర్వాత ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి కాణిపాకంలో గణపతి దీక్ష చేస్తున్నాము. అఖిల భారత్ గణేష్ సేవాదళ అధ్యక్షుడిగా కర్రే శ్రీనివాసరావు, నేను ఎం విజయ రాజ్ కుమార్ అని సెక్రటరీ గారు ఉన్నారు. మా గురువు గారు గణేష్ దీక్ష గురువు గారు యు గోపీస్వామి గారు, అలా అయ్యప్ప దీక్ష గురువు గారు సురేష్ స్వామి గారు. మాకు ఇక్కడ గోశాలలో శక్తి గణపతి పీఠం ఉన్నది. ఆ పీఠంలో పంతులు గారు శశిమౌళి స్వామి గారు ఉన్నారు. తర్వాత విజయ్ చంద్ర గారు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తేజ యశస్వి గుప్తా గారు ఉన్నారు. మేమందరూ కలిసి వచ్చి ఇక్కడ గణపతిమాల ప్రచారం కొరకై ఈరోజు అఖిల భారత్ గణేష్ సేవాదళ తరఫు నుంచి బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాము. అలాగే మండల దీక్ష, అర్ధమండల దీక్ష, ఏకాదశి దీక్ష అనే దీక్షలు కూడా ప్రారంభిస్తున్నాము. మనము ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా, పూజలు చేయాలన్నా, గృహప్రవేశాలు చేయాలన్నా, మరియు ఏదైనా పెళ్లిళ్ళు చేయాలన్నా అన్నింటికీ మొదటగా మనం గణపతిని పూజించి తర్వాతే మిగిలిన కార్యక్రమాలు చేస్తుంటాం. అలాగా మనం ఏ పనైనా తలచినచో శీఘ్ర కార్యసిద్ధి రావాలంటే కాణిపాక గణపతి దీక్షాధారణ చేస్తే చాలా శుభప్రదం. కాబట్టి ఈ కాణిపాక గణపతి దీక్షని ప్రారంభించేదానికి మేము ముందరికి వచ్చాం. అలాగే ఈరోజు 41 రోజు మండల దీక్ష ఉంటుంది. వినాయక చవితి రోజు అర్ధమండల గణేష దీక్ష ఉంటుంది, ఏకాదశి దీక్ష కూడా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మేము పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతితో ఈ ఇందిరా మైదానం వద్ద కాణిపాక గణపతి విగ్రహ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆ మండపానికి భక్తులందరూ అనేక మంది తరలి వచ్చి ఆ మండపాన్ని, ఆ వినాయక స్వామిని దర్శించి అక్కడ స్వామి యొక్క అనుగ్రహం పొందాలని అందరికీ తెలియపరుస్తున్నాము. అలాగే పర్యావరణ పరిరక్షణకై మట్టితో గణపతి విగ్రహాలు తయారు చేసి అక్కడ అందరికీ ప్రజలకి, ఎవరైనా చిన్నపిల్లలైనా ఉండొచ్చు, అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళైనా ఉండొచ్చు, ఎవరికో ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విధంగా బ్రౌచర్లు, పాంప్లెట్లు రెడీ చేసి ప్రతి ఒక్కరిని గణేష్ దీక్ష చేపట్టి వాళ్ళ కార్యసిద్ధి కలిగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇది 41 రోజు దీక్ష ఈరోజు మొదలుపెట్టాము. వినాయక చవితి పర్వదినాన అర్ధమండల దీక్ష 21 రోజు దీక్ష తీసుకునే వాళ్ళకి, మరి అక్కడి నుంచి 10వ రోజు 11 రోజు దీక్ష తీసుకునే వాళ్ళకి మేము మాలధారణ ఏర్పాటు చేయడం అయినది. మాలధారణ చేసిన స్వాములకు భిక్ష మరి ఇరుముడి సామాగ్రి అంతా కూడా అఖిల భారత్ సేవాదళ్ తరపున అన్నీ అందజేయబడుతుంది. మాల విరమణ చివరి రోజు కాణిపాకంలో బ్రహ్మోత్సవంలో చివరి రోజు అయిన తెప్పోత్సవం నాడు కాణిపాకంలో మాల విరమణ జరుగుతుంది. జై గణేష్. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ముర్రంశెట్టి రాములు, మాది తెలంగాణ. ఇక్కడ ఎక్స్ టీటీడీ బోర్డు మెంబరు 2 పర్యాయాలు చేయడం జరిగింది. ఇక్కడ
నేను లక్ష్మీ గణపతి దేవాలయము 2001లో ఆగిపోవడం జరిగింది. కాణిపాకం దీక్ష స్వామి ఏంటంటే గణపతి స్వామి దీక్ష తీయమనే సంకల్పం వస్తే నేను చెప్తే ఎవరు తీసుకోరు కాబట్టి 2005లో గల్లా అరుణ కుమారి చేత ఈ కాణిపాకం వచ్చి గణేష్ దీక్ష ప్రారంభించడం జరిగింది. అదే పాంప్లెట్ తీసుకొని 2006లో సిద్దిపేట నుంచి ఇక్కడ నిరాటంకంగా మేము చేయడం జరుగుతుంది. ప్రథమ లడ్డు కూడా స్టార్టింగ్ 45,000 రూపాయలు నాకే చెందింది. తర్వాత పడిపూజ కూడా ప్రథమ పడిపూజ కూడా నేనే చేయడం జరిగింది. తర్వాత సహస్ర మోదక హవనం అంటారు దాన్ని, అంటే 1000 మోదకాలతోని. అది అంతకుముందు మోదక హవనం అంటే కాణిపాకంలో తెలియదు, అది కూడా నేనే పురాణ పంట సత్యనారాయణ శాస్త్రి, సుబ్బారావు గారు వీరందరూ శేఖర్ సార్ వీళ్ళందరి సహాయ సహకారాలతో అక్కడ మనం చేయడం జరిగింది. అలాగే 2022-23లో కూడా ఒక ప్రేరణ వచ్చి గణపతి దీక్ష ఎక్కడంటే ఈ కరకంబాడిలో అత్యంత ప్రభావమైన దేవాలయం ఉన్నది, అంటే సగం హనుమంతుడు సగం గణపతి. అక్కడ సీతారామశారు అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ఈ గణేష మాలధారణ జరుగుతూనే ఉంది. అఖిల భారత గణేష్ సేవాదల్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు కరణ్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా కార్యదర్శి రాజ్ కుమార్ గారు, కిట్టు కాజీ బండార్ ప్రొపరేటర్ గారు, అదేవిధంగా మా గురుస్వామి గత 5 సంవత్సరాల నుంచి తిరుపతిలో కూడా విజయవంతంగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం దాదాపు ఒక 100 మంది స్వాములతో 4వ తేదీ తెప్పోత్సవం నాడు బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు లడ్డు వేలం పాటని విజయవంతంగా కైవసం చేసుకోవాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నాము. అదేవిధంగా దానికి సహకరించడానికి అందరికీ శక్తిని కూడా ప్రసాదించాలని స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామిని కోరుకుంటున్నాము. మాలధారణ చేసే ఆసక్తి ఉండి వీలు కాని వారికి